ఉచిత ఇసుక పాలసీ పెట్టి ప్రజలకి బ్రహ్మాండమైన మేలు చేకూరిస్తే దాని మీద అక్రమాలు జరిగినాయి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టింది ప్రభుత్వం, సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇదే డిఎంజీ, ఇదే కృష్ణా నదిలో, గోదావరి నదిలో అక్రమ ఇసుక తవ్వకాలు జరుగుతూ ఉన్నాయంటే ఏమీ జరగట్లేదని చెప్పి సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసి క్లీన్ చిట్ తీసుకొని వచ్చి గతంలో కూడా ఏమీ జరగలేదని చెప్పారు. అప్ స్ట్రీమ్లో జరిగినాయి అంటే ఏమీ జరగలేదని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేసి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. కోర్టులో చెప్పారు ఏ అవకతవకలు జరగలేదని. చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ స్టాండ్ పాలసీలో అక్రమాలు అవకతవకలు జరిగాయని చెప్పి కేసు పెట్టారు. వీటన్నిటికీ రేపు సమాధానం చెప్పాలి. అధికారం పోగానే ఈ వెంకటరెడ్డి అనేవాడు ఇక్కడ నుంచి పారిపోవచ్చు అనుకుంటున్నాడు. ఎక్కడికి పారిపోలేడు. తీసుకొచ్చి నిలబెడతాం, ఇక్కడ మొత్తం కక్కిస్తాం. వీళ్ళు ఎవడైతే జేపీ వెంచర్స్ కానీ, జీసీకేసీ కానీ, ప్రతిమ కంపెనీలు కానీ ఎటువంటి మైనింగ్లో ఏ అనుభవం లేనటువంటి వీళ్ళ బినామీ కంపెనీలను అడ్డం పెట్టి వేల కోట్ల రూపాయలు తాడేపల్లి ప్యాలెస్కి కట్టబెట్టారో ఈ కంపెనీలు సమాధానం చెప్పాలి, ఈ వెంకటరెడ్డి సమాధానం చెప్పాలి. టోటల్గా వీళ్ళని నడిపించినటువంటి జగన్మోహన్ రెడ్డి దీనికి బాధ్యత వహించాలి. ఇవాళ గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి జేపీ వెంచర్స్, ఈ జేపీ వెంచర్స్కి ఇవ్వడం వల్ల ఎప్పుడూ లేని విధంగా 1500 కోట్లు ప్రభుత్వానికి వస్తుందని చెప్పారు. మళ్ళీ వీళ్ళే జగనన్న కాలనీలని, నాడు నేడు స్కూల్స్ అని చెప్పి 1000 కోట్ల రూపాయలు అదే కంపెనీకి చెల్లించి మళ్ళీ రిటర్న్ వీళ్ళే తీసుకున్నారు, వీళ్ళే డ్రా చేసుకున్నారు. వాడి దగ్గర నుంచి దోచుకున్నారు. బినామీ కంపెనీలను పెట్టి 1500 కోట్ల ఆదాయం వస్తుందని చెప్పి ₹1 ఆదాయం రాకుండా వాడికే కాంట్రాక్ట్ ఇచ్చి జగనన్న ఇళ్ళు అని చెప్పి, నాడు నేడు స్కూల్స్కి అని చెప్పి 1000 కోట్లు తిరిగి వాడికి చెల్లించి వాటిని మళ్ళీ వీళ్ళు రీపే చేసుకున్నటువంటి పరిస్థితులు, అడ్డగోలుగా దోపిడీ చేసిన విధానం ఈ రాష్ట్రంలో చూసాం.